జగన్మోహన్ రెడ్డి గారు అంటే దైవ సంభూతులు అలా ఇలా అని మాట్లాడతారు. ఓకే, దట్స్ ఫైన్. బట్ మహానేత వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. ఏంటి మరి అసలు అది? నిత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తండ్రి మరణాన్ని తట్టుకోలేక బాధపడ్డాడో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నా తండ్రి కోసం 500 పైచులకు మంది హృదయాలు పగిలిపోయాయి రాష్ట్రంలో. వీళ్ళందరినీ కూడా పరామర్శిస్తాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను ఆదుకుంటా. తండ్రి లేని కుటుంబానికి తండ్రిగా ఉంటా, బిడ్డ లేని కుటుంబానికి బిడ్డగా ఉంటా, అక్క లేని కుటుంబానికి అక్కగా ఉంటా అని చెప్పని ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తానని నిడుపులపాయలో, పావురాల గుట్టులో ఆయన ప్రమాణం చేశాడు. ఆ రోజు ప్రమాణం చేసేటప్పుడు కూడా నేను ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నా. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పట్ల, రాజశేఖర రెడ్డి ఆశయాల పట్ల, రాజశేఖర రెడ్డి ఆలోచనల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాడో నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ప్రత్యక్షంగా ఆయనతో కూడా ప్రయాణం చేసేటువంటి మాకు తెలుసు. దేన్నైనా సరే మసిపూసి మారేడికాయ చేసి వక్ర బుద్ధితో చూసేటువంటి కోణం చంద్రబాబుది, నైజం ఆ పార్టీ నాయకులది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరున్నారు, మిమ్మల్ని నేను అమ్మాని సంబోధించా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫీల్ అవుతారు కదా. అంటే అమ్మ అనేది ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి పదం. అది చంద్రబాబుకి అడ్డేటువంటి తెలుగుదేశం నాయకులకి అర్థమవుతుందో తెలియదు, కానీ అమ్మ అనేటువంటి 2 అక్షరాలు ప్రపంచంలో దేవుడి కన్నా కానీ పవిత్రమైనటువంటి పదం. అది దేవుడి కన్నా కూడా పవిత్రమైన పదం. ఈ పవిత్రమైన పదానికి కూడా పెడార్థాలు తెచ్చారు. మీరు మీ నాయకురాలు విజయమ్మని అమ్మ అంటారు, భారతమ్మని అమ్మ అంటారు. మీరు అమ్మ అనే విజయమ్మ, మీరమ్మ అనే భారతమ్మ, మీ నాన్నకేం కావాలంటారు. అంటే ఒక రోడ్లో పోయే ఒక మహిళని అమ్మ అని నేనంటే ఆమె ఏందా నువ్వు అమ్మ అంటున్నావు అంటే, మీ నాన్నతో నాకు అక్రమ సంబంధం ఉందా అంటే అది ఎంత నీచం ఒకసారి మీరు చెప్పండి. మీరు అవును, ఇంత నీచ దుర్బుద్ధి కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంత నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఆలోచన కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాత్ర వైఎస్ఆర్ మరణంలో ఉందని చెప్పడంలో పెద్ద ఎక్కువేగా కనిపించట్లేదు, అది తక్కువేది. జగన్మోహన్ రెడ్డి పోయి హెలికాప్టర్ తోల్తా చంపేశాడని చెప్పలే, జగన్మోహన్ రెడ్డి చంపి హెలికాప్టర్లో బారేసినాడని చెప్పలే. అక్కడికి సంతోషం అవి వాళ్ళకి తక్కువే, అంత ఏం లేదు. ఎందుకంటే నీచులు నికృష్టులు మాట్లాడేది అట్టే ఉంటాయి, రాక్షసులు మాట్లాడేది అట్టే ఉంటాయి. ఇప్పుడు దేవతలు ఋషులు అయితే వేదాలు చెప్తారు, కానీ రాక్షసులు వేదాలు ఇష్టపడవు కదా. రాక్షసులు అట్టే చెప్తారు, మనమేం అనలేము, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో ఆ హోమ్ మినిస్టర్ కి సంబంధించి ఏదైతే అనిత గారి గురించి మీరు మాట్లాడు, అనిత కూడా ఎట్లా అంటున్నారంటే అసెంబ్లీలో ఎట్లా కేసులన్నీ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ మీ పార్టీ వాళ్ళని అంటున్నాయి. ఏం కేసులు అవుతున్నాయి సార్ మీ పార్టీ వాళ్ళపైన, ఎందుకు కేసులు అవుతున్నాయి అసలు? ఇప్పుడు మీకు బాగా గమనించారంటే ఈ కేసులు అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులే. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎవిడెన్షియల్ లేకుండా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఒక టీవీలో మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా నా గొంతు వినబడుతుంది. నేను చంద్రబాబు చేసేటువంటి లోపభూయిష్టమైనటువంటి నీచ పనులన్నీ కూడా బయట పెడుతున్నాం. అప్పుడు ఏం చేయాలా? నా గొంతు నొక్కాలి. నా గొంతు నొక్కడానికి నన్ను ఏదో ఒక విధంగా ఒక కేసుని క్రియేట్ చేస్తాను. అంటే ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన చోట కేసు పెట్టాలి. అది నిజమైన కేసు. ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవడైతే నిన్ను ఎదుర్కొంటున్నాడో, ఎవడైతే నీ అక్రమాలను బయట పెడుతున్నాడో వాడి మీద కేసు పెడుతున్నారు. మీరు చూడండి, 2 డిఫరెన్స్లు చూడండి. అన్యాయం జరిగిన తర్వాత జరిగిన దగ్గర కేసు పెట్టడం వేరు, నువ్వు చేసేటువంటి అక్రమాలని ఎదిరించిన వాడి మీద కేసు పెట్టడం వేరు. ఇప్పుడు రీసెంట్గా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గుంటూరు దగ్గర గంజాయి 1 కేజీ పెట్టి కారులో అరెస్ట్ చేశారు. అంటే అతని భార్య, కుటుంబం, పిల్లలు పోతుంటే ఆపి మధ్యలో పోలీసు గంజాయి దాంట్లో పెట్టి అతన్ని తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పి కేసు పెట్టారు. నిజంగా అది పోలీసులు ఎంత దారుణంగా ఈ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారో మనం అందరం చూస్తా ఉన్నాం. సాక్షాత్తు కోర్టులు కూడా, హైకోర్టు కూడా చెప్పింది, ఏందా గంజాయి కేసు పెడుతున్నారు, అసలు దానికి ఉన్న ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పి ముటికేస్తే మీరు బాగా చేయరా పోలీసులు, మీ నిర్వాహకం బాగలేదు అందుకని చెప్పి సిబిఐకి ఇచ్చింది.
అంటే ఎంత ఫెయిల్యూర్ చూడండి, పోలీసు ఎంత ఫెయిల్యూర్. ఈ కేసులన్నీ కూడా ఈవెన్ పెట్టే కేసులన్నీ కూడా అక్రమ కేసులే. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి మీద పెట్టారు కేసు. అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి లిక్కర్ స్కామ్లో? ఆయన ఎంపీకి ఎక్కడైనా సరే సంతకం చేసేటువంటి అధికారం ఉందా లిక్కర్ స్కామ్లో? ఈ పలానా బ్రాండ్లు తీసుకునేదానికి సంతకం పెట్టాడా, పలానా బ్రాండ్ అమ్మండి అని చెప్పి సంతకం పెట్టాడా, లేకపోతే పాలసీలు సంతకం పెట్టాడా, లేకుంటే ఎక్కడ సంతకం పెడతాడు మిథున్ రెడ్డి గారు? అసలు మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో బలి చేయాల్సిన అవసరం ఏముంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, అతను ఎమ్మెల్యే, అతనికి ఎందుకు బలి అతనికి ఏం సంబంధం ఉంది? ఒకవేళ చేస్తే మీకు దానికి సంబంధించిన మంత్రిని చేయాలి నారాయణ స్వామి గారు. ఆయన మీద చేయలేదు, ఎందుకంటే ఆయన మాట్లాడట్లేదు కదా, ఆయన ఏం మాట్లాడట్లేదు. జరిగిన ప్లేస్లో సంబంధం లేని వ్యక్తులతో ముడిపెట్టి దాన్ని తీసుకెళ్తున్నారు. ఏమంటే ఫోన్ కాల్లు మాట్లాడినారు, మీటింగ్లు కూర్చున్నారు. మీటింగ్లు, ఫోన్ కాల్లు, ఈ గూగుల్ టేక్ అవుట్లు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ క్రియేషన్గా క్రియేట్ చేస్తే తప్పు అని చెప్పి ఒక పక్క హైకోర్టు ముటిక్కాయలు వేస్తుంటే, చంపదెబ్బలు వేస్తుంటే, మీకు అయినా కానీ బుద్ధి లేకుండా మీరు చేసేటువంటి ప్రక్రియ ఎంత ఘోరంగా ఉంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను గొంతు నొక్కడానికి చేసేటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసులు. ఖచ్చితంగా వీటికి బదులు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఏపీ పాలిటిక్స్ అప్డేట్స్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందడప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.